పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించేందుకు కూటమి సర్కార్ ఏడాదికి పైగా కృషి చేయాల్సి వచ్చిందన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. విశాఖ సిఐఐ సదస్సుకు హాజరైన ఆయన ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. వ్యాపారవేత్తల్లో కూటమి ప్రభుత్వం విశ్వాసం నింపిందని, భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. దేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఏపీ వైపు చూస్తున్నాయన్నారు రమేష్. విశాఖ సిఐఐ సమ్మిట్ కి సంబంధించి సీఎం రమేష్ ఇంకా ఎలాంటి విషయాలు మాట్లాడారు, పెట్టుబడులపై ఆయన ఏమన్నారు, అంశంపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ప్రస్తుతం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఇన్వెస్టర్స్ మీట్ జరగబోతుంది. రేపు ఎల్లుండి జరగబోయే ఇన్వెస్టర్స్ మీట్కి విశాఖ సిద్ధమైంది. విశాఖ ఆనుకుని ఉన్న అనకాపల్లి మోస్ట్ హ్యాపెనింగ్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మనతో ఉన్నారు. సార్, చాలా కీలకమైన సదస్సు, దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తుంది, భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఎట్లాంటి సందర్భం ఇది? దాదాపుగా మనం చూస్తున్నాం, కొత్త స్టేటు, చాలా చిన్న స్టేటు, ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని ఎలా చూస్తున్నారు సార్? అంటే దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలంతా కూడా ఈరోజు విశాఖపట్నం, అనకాపల్లి వైపు చూస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్. అందుకే ఒక ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి, ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ని మేము ఇన్ని రోజులు ఏదైతే చెప్తున్నామో ఇప్పుడు అది రియాలిటీకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పాడు చేశాడో దాన్ని బాగు చేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికోసం ఈరోజు గవర్నమెంట్ చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చి, ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరినీ నమ్మకం కలిగించి సంవత్సరం పట్టింది. ఆంధ్రప్రదేశ్లో మనం సేఫ్గా ఉండొచ్చు, మళ్ళీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి రాడు అనే నమ్మకం ఈరోజు కలిగిన తర్వాత ఈరోజు వస్తున్నాయి. ప్రజలు కూడా ఇనిషియల్ స్టేజ్లో కూడా సీఎం గారే అంటూ వస్తున్నారు రెగ్యులర్గా, మళ్ళీ జగన్ వస్తారేమో అన్న అనుమానాన్ని ఇండస్ట్రియలిస్ట్ వ్యక్తం చేస్తున్నారు అన్నట్టుగా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ భయం పోయిందనే వస్తున్నారు అన్న. కామన్గా ఏ పెట్టుబడిదారు కూడా వాళ్ళ పెట్టిన పెట్టుబడికి సేఫ్గా ఉండాలి, మనం టెన్షన్ లేకుండా ఉండాలి అనే ఆలోచన ఉండడం కరెక్ట్. అది అందుకని మనం కూడా ఏం చేశాం, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చేసిందంతా కూడా ప్రజలకు అంతా వివరించాం. ప్రజలు కూడా పోయిన ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా తరం కొట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ వాళ్ళు చూశారు. గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, ఏ విధంగా ముఖ్యమంత్రి ఉన్నారు, అక్కడ ప్రధానమంత్రి సపోర్ట్ ఎలా ఉంది ఈ రాష్ట్రానికి, అన్నీ గమనించిన తర్వాతే పెట్టుబడిదారులు మనం ఎంత చెప్తే కూడా కాదు, వాళ్ళకి నమ్మకం కలగాలి. వాళ్ళ నమ్మకం కలిగినప్పుడు ఇక్కడికి వస్తారు. ఇది కూడా చాలా పెద్ద పారిశ్రామికవేత్త, సాధారణంగా ఇట్లాంటి అంశాలను గమనిస్తుంటారు. ఇట్లాంటి వేరే స్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు దీంట్లో పెద్ద చిన్న అని లేదు, చిన్నవాడైనా పెద్దవాడైనా ఫస్ట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనం పీస్ఫుల్గా చేయగలుగుతామా, లోకల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా, ఏ పొలిటీషియన్స్తో భయం లేకుండా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూసి అందరూ భయపడ్డారు. ఆ భయం అనేది ఇప్పుడు పోయి ఇక్కడ మంచి వాతావరణం సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించారు. దానికి లోకేష్ బాబు గారు కూడా ఆయన వంతు కృషి చేశారు. ఈ కాంబినేషన్తో, ఎందుకంటే ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ కాంబినేషన్ అనేది రాష్ట్రంలో బ్రహ్మాండంగా సెట్ అయింది. మనకి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది వీటి వల్ల. ఎందుకంటే ఫోకస్ అంతా ఇప్పుడు సపోజ్ వైజాగ్లో పెట్టడం వల్ల, వైజాగ్ ఇంటర్నేషనల్ మ్యాప్లో కూడా వైజాగ్ ఐడెంటిటీ ఒకసారి హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీస్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, రైల్ కనెక్టివిటీ కావాలి, రోడ్ కనెక్టివిటీ కావాలి, అలాగే మిగతా ఆల్ అదర్ ఫెసిలిటీస్, ఈవెన్ ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కూడా కావాలి. ఇవన్నీ ఉంటేనే బిజినెస్కు ఇది అవుతుంది. ఏదైతే ఇప్పుడు మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారి విజన్తో హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో ఆంధ్రప్రదేశ్ అంతకన్నా 2 డెవలప్ అవుతుందని ఆశిస్తుంది. గతంలో పెట్టుబడిదారులకి నమ్మకం పోయిన దాన్ని తిరిగి ఆ విశ్వాసాన్ని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం విజయవంతమైంది. అందులో అన్ని 3 భాగస్వామ్య పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి విశ్వాసాన్ని పారిశ్రామికవేత్తలను నింపే ప్రయత్నం చేయడం ద్వారానే ఈ స్థాయిలో సదస్సు జరుగుతుందన్న అభిప్రాయాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్తో పాటు ఎంపీలు, మిగతా ముఖ్యమైన నేతలందరూ కూడా విశాఖ చేరుకున్నారు. రేపు ప్రారంభం కాబోతున్న ఈ సదస్సుకు సంబంధించి భారీ ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.